మీ సన్నిధిలో గ్రహణాలు చేసి మీ సన్నిధిలో మీ వాటిని నుంచి మీ దాసుని జ్ఞాపకం చేసుకుని మీ శివసాడుతున్నాయన మీ ఆత్మ నింపండి పరిపూర్ణ ప్రభావ పరలోక సింహాసనం మీ వారికి విడుదల చేయండి మీ సమర్పణ చేయండి తండ్రి మా పడగట్ల పాఠశాలను తప్పించండి మా సప్తాల ద్వారా అనేక సమీపండి వాటిని ప్రవేశిస్తున్న విశ్వాసం సహాయం దయచేయండి మేము చేకూరుస్తున్న అందరూ కూడా మీ రేఖ ద్వారా కష్టమైన శక్తుల ప్రభావం మీ వారికి మీ దాసు ద్వారా మాకు మాట్లాడాలని మేము ప్రభావ మేము ఆత్మ సత్యంగా ఆరాధిస్తున్నాం మీ వారికి దాన్ని దర్శించండి మీ సన్ని మాతో ఉంచండి దాసు మీ కేవలం అనుగుణంగా మీ పాత్ర విషయాలు ఒప్పించుకున్నాయి మీరు వైపు మీ యొక్క సహాయం కోరుకు మీ దాసు చేతి ఏసుక్రీస్తునామములో ప్రార్థించడం సాధ్యండి ఆమేన్. దేవాలయంలో ఉదయకాల ఆరాధన కోసం కీర్తనల గ్రంథం 136 అధ్యాయం కీర్తనల గ్రంథం 136 అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు అందరూ తెలుసుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 130 కీర్తన 1, 2, 3, 4 వచనాలు అందరూ తెలుసుకుంటున్నాం. ఆనందం యెహోవా అగాధ స్థలముల నుండి నేను మొరపెడుతున్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకించు, నీ చెవిలోకి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు లేకున్నట్లు నీ యొద్ద క్షమాపణ చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించుగాక. సమయంలో దేవుని సాయం కోసం ప్రార్థన ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అతని కృపల తండ్రి దైవ దేవ మరొకసారి సంఘానికి రావడానికి ధన్యత మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చేస్తున్నాం. పాటల ద్వారా నిశ్చయించబడడానికి బట్టి నిజంగా నన్ను ఎంతో గొప్ప ధన్యత నన్ను ఈ విధంగా సర్వోదరైన రాగలడానికి ప్రభావాన్ని మా ఒక స్వరం ఎత్తి నిశ్చయించగలడానికి ప్రభావ మీరు ఎంతో గొప్ప దేవుడు అని కార్యం మనం చేస్తున్నారు. వాటన్నింటినీ ప్రభావ ఉదయం ఆరాధించుకుని ప్రభావాన్ని నిశ్చయించుకుని ధన్యత సంఘంగా మాకు దయచేస్తుంది వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మాటలు ఉండడానికి వచ్చిస్తున్నాం ప్రభావ మా ఉదయం తండ్రి ప్రభావ ఉదయంలో నుంచి ప్రభావ తండ్రి ఆరాధించడానికి వచ్చిస్తున్నాం. ప్రభావ తండ్రి మాకు సత్యంతో నేను ఆరాధించగలడానికి మంచి సమయం మాకు దయచేయండి. ఏ విషయాలు తప్పుతా ఉన్నాము మా ఆరాధనకు చేరకుండా తండ్రి ప్రభావ ఏ విషయాన్ని మేము సరిగా అర్థం చేసుకోలేకపోతా ఉంటాము. వాటన్నింటినీ ప్రభావ తండ్రి వారి వెలుగులో తండ్రి తల్లి ప్రభావ ఉదయం ఆరాధించుకుని ప్రభావ వాటిని అన్ని నిశ్చయించగలడానికి మంచి సమయం మాకు దయచేయడం ప్రార్థిస్తా ఉన్నాము. తండ్రి మనుషులు మాట్లాడితే ఏం లేదు ప్రభావ మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు సమస్త సృష్టి కలిగినట్టుగా చూస్తా ఉన్నాం. మీరు మాట్లాడినప్పుడు జీవం కలిగినట్టుగా చూస్తా ఉన్నాం. మీరు అనుగ్రహించండి ప్రభావ తండ్రి మా పిల్లలతో మాట్లాడండి. పిల్లలకు సందేహం చేయండి ద్వారా తండ్రి ప్రభావ యథార్థమైన ఉదయంతో నిశ్చయించగలడానికి ఆరంభించండి. మంచి సమయం దయచేయమని ప్రార్థిస్తాం. మంచి వందనాలు చేస్తూ ఉన్నాం. దాన్ని ఎవరైతే ఇంకా రావాలని ఆశపడుతూ ఉన్నారో మీరే త్వరపెట్టమని ప్రార్థిస్తాం. సమయంలో మీరు మాత్రమే మహిమాగత ప్రభావం పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకొని పొందిస్తున్నాను తండ్రి. ఆమేన్. విధంగా దేవ సన్నిధానంలో చేరి మనం దేవుని ఆరాధించగలిగే ఘనత దేవుడు సంఘంగా మనందరికీ దయచేసి ఉంటున్నాడు. ఇదంతా ఆలిక కదా. యువకులు ఎంతో మందికి ఆలికత లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమికి నాలుగు వేయబడుతుంది నన్ను ఆయన ఏర్పరచుకొని ఆయన సంఘానికి ధైర్యంగా రావడానికి ఆయన నీకు నాకు కృప ఇచ్చినాడు. అందుకే మనం ఎప్పుడు కాలంలో వచ్చి ఆయన ఆరాధించుకునే ముందులో దేవుడు మనం కూడా ఉంచుతున్నాడు. అన్నమాట దేవుడు ఎంతగానో మనం స్తుతించ భద్రమాయించినాం. అందుకే ఈ యొక్క కీర్తన మనం చదువుకుంటున్నాం. నిజంగా కీర్తన కాదు, దేవుడు తన జీవితంలో ఏం చేసి ఇచ్చినాడో వాటన్నింటినీ ఆరాధిస్తూ ఉంటాడు. ఏదో నోటి మాటల ద్వారా దేవుడు స్తుతించలేదు, కానీ
దేవుడు నిజంగా తన జీవితంలో ఏం చేస్తుంటాడో వ్యక్తిగతంగా తాను పరిశీలించుకొని హృదయంలో దాన్ని ధ్యానించుకొని హృదయం ద్వారా దేవుని స్తుతించే ఒక కీర్తనను మనం చదివించాం. కాబట్టి 131 కీర్తన ఏ కీర్తన ఎవరికైనా తెలుసా? యాత్రా కీర్తన. ఎన్ని యాత్రా కీర్తనలు ఉన్నాయి తెలుసా మీకు? 120వ కీర్తన నుంచి దాదాపు 134వ కీర్తన వరకు మనం యాత్రా కీర్తనలు అంటాం. ఎందుకు యాత్రా కీర్తనలుగా రాయబడుతున్నాయి? అలనాడు ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు వాళ్ళకు నియమించబడిన పండుగలు, సంవత్సరంలో 3 పండుగలు వాళ్ళకు ఉంటా ఉంటాయి. ప్రతి పండుగకు వాళ్ళు యెరూషలేముకు వచ్చి దేవుని ఆరాధించేవారుగా ఉంటారు. ఆ ఆరాధించే క్రమంలో ఇశ్రాయేల్ ప్రాంతంలో దూర ప్రాంతంలో నుంచి కూడా అందరూ యెరూషలేముకు వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ ఒక ప్రయాణంలో, ఆ యాత్రలో, వాళ్ళు చేసే యాత్రలో వాళ్ళు దాదాపు ఈ యొక్క 15 కీర్తనలు వాళ్ళందరూ జనాలుగా కూడి హృదయపూర్వకంగా ఈ కీర్తనలన్నీ పాడుకుంటా వాళ్ళు యెరూషలేముకి ఆ పండుగకు వచ్చేవారుగా ఉంటుంది. ఎంతో ప్రాముఖ్యమైన ఈ కీర్తనలు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు యెరూషలేముకి వస్తూ ఉన్నప్పుడు, ప్రతి పండుగను ఆచరించడానికి దేవాలయానికి వస్తూ ఉంటున్నప్పుడు ప్రతిసారి ఈ యొక్క కీర్తనలను వాళ్ళు పాడుకుంటూ హృదయపూర్వకంగా దాన్ని ఆనందిస్తూ అందరితో కలిసి ఏదో ఒక్కొక్కరు పాడగా దాన్ని గుంపులుగా వాళ్ళు యెరూషలేముకి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ పస్కా పండుగను వాళ్ళు గుర్తు చేసుకుని దేవుడు ఏదైతే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏం చేసుకుంటున్నాడో వాటన్నిటిని ధ్యానించుకుంటా వాళ్ళు యెరూషలేముకి వచ్చేవారు అంటున్నారు. అటువంటి యాత్రా కీర్తనలు మనం ఈరోజు ధ్యానిస్తూ ఉంటాం. అందుకే 130 కీర్తన కూడా పైన యాత్రా కీర్తన అని రాయబడతా ఉంటాయి. నిజంగా ఈ కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా కీర్తనకారుల యొక్క హృదయాన్ని దేవుడు తన జీవితంలో ఏం చేసుకుంటున్నాడో వాటన్నిటిని క్షుణ్ణంగా నీకు నాకు ఆయన బోధిస్తూ ఉంటాడు. తద్వారా మనం కూడా ఏ విధంగా కీర్తనకారుడు దేవుని ఆరాధిస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటాడు, దేవుని ఎంతగానో కీర్తిస్తూ ఉంటాడో నిన్ను నన్ను అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళడానికి కీర్తనకారుడు ప్రయత్నిస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే మొదటి వచనం, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అందరం చదువుదాం. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఎక్కడ నుండి మొరపెడతా ఉంటాడు? మంచిగా సభలో కూర్చొని లేకపోతే నిద్రపోతా కుర్చీలో ఈజీ చైర్లో కూర్చొని మొరపెడతా ఉన్నాడా? అగాధ స్థలం అంటే చిన్న గుంట కదా, చిన్న గుంట కదా అగాధ స్థలం అంటే. అగాధ స్థలం అంటే చాలా ఇంగ్లీష్లో మనం చూస్తే దీని యొక్క వేరే పదం రాస్తూ వాళ్ళు డీప్ వాటర్స్ అని రాసి ఉంటారు. అంటే చాలా లోతైన స్థలము, అంటే ఎవరు రక్షించలేని స్థలం, ఎవరు ఆదుకోలేని స్థలము. సముద్రము ఎట్లాగా అడుగు భాగం ఎంత అగాధంగా ఉంటుందో, ఎంత లోపలికి అందుకోలేని ఎంత లోతైన ఆ లోతు తను కలిగి ఉంటుందో అంత అగాధ స్థలంలో నుంచి కీర్తనకారుడు మొరపెడతా ఉంటాడు. అంటే ఏదో చిన్న సమస్య కాదు కదా, ఏదో పెద్ద సమస్యలో తను ఉన్నాడు. ఏదో ఎవరు తీర్చలేని సమస్యలో, ఆ విపత్కరమైన ఆ పరిస్థితిలో, తాను ఎవరు రక్షించలేని స్థితిలో ఉన్న స్థితిలో మనుషులు మొరపెట్టారు. నా స్నేహితుడా నన్ను ఆదుకో, లేకపోతే నా తల్లిదండ్రులా నన్ను ఆదుకో, అన్నదమ్ముడా నన్ను ఆదుకో అని మొరపెట్టలేదు. ఏ దిక్కు లేనప్పుడు ఏ దిక్కమ్మా? ఆ దేవుడే దిక్కు అంటాం కదా. అలాగే ఆయన మొత్తం చూసినాడు, ఈ పక్క ఆ పక్క చూసినాడు. ఎవరికి తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు తనకు కనపడలేదు. ఇంకా తనకు ఒకటే దిక్కు, ఏ దిక్కంటే పైకి చూస్తూ యెహోవా ఎక్కడ ఉంటున్నాను? అగాధ స్థలంలో ఉన్నాను ప్రభువా. ఆ అగాధ స్థలం ఏంటో మనకు తెలియదు, మనకి వివరంగా తన కీర్తనకారుడు చెప్పలేదు. కానీ అగాధ స్థలము అని మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క డీప్ వాటర్స్, అంటే లోతైన స్థలము, అంధకారమైన స్థలము, ఎవరు రక్షించలేని స్థలము అని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎంతో విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాడేమో, చాలా ధైర్యమైన పరిస్థితిలో, ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో, చాలా చింతాకాంతుడుగా ఉన్నాడు, ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. తన సమస్య మేటి తనకున్న అనారోగ్య
ఉండే సమయం కావచ్చు, కానీ ఈ యొక్క స్థితిలో ఉన్నాడు. కానీ తనకు తెలిసింది ఒకటే, తనకున్న ఆధారం, తనకున్న మార్గము, తన ముందు ఉంటున్న ఆ ఆలోచన ఏంటంటే మనుషులు ఎవ్వరు నన్ను రక్షించలేదు, మనుషులు నన్ను ఎవ్వరు విడిపించలేదు, ఎవరు రక్షిస్తారు అని అంటే దేవుడి వైపు చూస్తూ యెహోవా అని ఆయన మొరపెడతా ఉన్నాడు. యెహోవా యావే అని రాస్తూ కావలెంటల్ నేమ్ అంటే నిబంధన నామాన్ని గుర్తు చేస్తా ఉంటాడు. నిబంధన నామం ఎప్పుడు కలిగి ఉంటామంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని కట్టడలు పెట్టుకుంటున్నాడు. ఈ కట్టడలన్నింటినీ నువ్వు చేయాలి. ఆ తర్వాత నువ్వు ఈ కట్టడలు చేయని దానిని బట్టి నేను సంపూర్ణంగా ఆశీర్వదిస్తాను, మీ పిల్లలను ఆశీర్వదిస్తాను, మీ దేశాన్ని ఆశీర్వదిస్తాను, మీకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాను, మంచి పంటలను అనుగ్రహిస్తాను, సంపదను అనుగ్రహిస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేస్తున్నవాడిగా ఉంటున్నాడు. ఆ నిబంధన నామాన్ని, ఆ నిబంధన పేరును ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నిబంధన చేసి ఉంటున్నావు, నీ కట్టడాలను నేను గైకొంటే, నువ్వు ఏదైతే నిబంధనలు నాకు ఇచ్చినావో వాటన్నిటిని నేను చేస్తే నాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు, నన్ను విడిపించే దేవుడుగా ఉన్నావు, నన్ను ఆపద నుంచి రక్షించే దేవుడుగా ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాడేమో. అందుకే ఏమని పిలుస్తున్నాడు? యెహోవా యావే అని తను పిలుస్తా ఉన్నాడు. నిజంగా ఎందుకు కీర్తనకారుడు నీకు నాకు ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడంటే, నిజంగా మన విపత్కర పరిస్థితుల్లో, మన శ్రమ దినాల్లో, మన బాధ దినాల్లో, మన చింతాక్రాంతులుగా ఉన్నప్పుడు, రక్షించలేని వారిగా ఉంటున్నప్పుడు, ఎవరు మమ్మల్ని గుర్తించలేకుండా ఒంటరి స్థితిలో ఉంటా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు రక్షించడానికి సిద్ధంగా లేనప్పుడు నిన్ను నన్ను ఎవరు రక్షిస్తారు అంటే యెహోవా అనే నిబంధన నామాన్ని కలిగి ఉంటున్నా నా దేవుడే రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే కీర్తనకారుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడంటే, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడతా ఉంటున్నాను. నిన్ను అడగట్లేదు, లేకపోతే నిన్ను ప్రభువా చేయగలుగుతావా అని అడగట్లేదు. ఇట్ వాజ్ లిటరల్లీ క్రయింగ్ అంటే నిజంగా ఇంకా హృదయంలో నుంచి ఆ ఆక్రందన బయటకు వచ్చి, ఇంకా నాకు నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు ప్రభువా అని హృదయంలో నుండి ఆ ఒక్క కేక బయటికి వస్తూ ఉంటాను. నిజంగా చాలాసార్లు మన జీవితంలో కూడా బయటికి ఆ కేక వినపడదు, కానీ హృదయాంతరంగాల్లో ఎక్కడో ఆ ఒక్క కేక మన జీవితంలో కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు కలిగిన బాధను బట్టి, చింతను బట్టి, మనలో ఉంటున్న ఆ ఒక్క దీనస్థితిని బట్టి మనం రక్షించని స్థితిలోనే ఉంటున్నాము. మనల్ని రక్షించలేని వారు ఈ లోకంలో ఎవరు లేరు. మన జీవితంలో కూడా అటువంటి కేకలు నువ్వు నేను వేసిన వారిగా ఉంటున్నాం. కానీ తర్వాత మనం చూస్తే తను ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని? ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని. చూసారా? ఆర్తధ్వని అంటే అర్థమైంది? ఆర్తధ్వని అంటే చిన్నగా చెప్పడమా? మీకు తెలుగు రాదా? ఆర్తధ్వని అంటే ఇంకా చిన్నగా మాట్లాడడం కాదు, హృదయంలో ఉండే కేక. కరెక్ట్, కేక. హృదయంలో ఉండే కష్టాన్ని బట్టి, బాధను బట్టి ఒక వ్యక్తి గట్టిగా అరవడం, ఆ నొప్పిని భరించలేక గట్టిగా ఆ ఒక్క నొప్పిని ఏమంటారు పదాలలో చూపించడం, అటువంటి ఆర్తధ్వనితో ఉంటున్నాడు ఒక వ్యక్తి. అగాధ స్థలంలో నుండి కేక వేస్తూ ఉంటున్నాడు, మొరపెడతా ఉంటున్నాడంటే ఎంతో గొప్ప సమస్యతో తాను ఉంటున్నాడు. అందుకే మనం చూస్తే మొదటి వచనంలో యెహోవా అని పిలుస్తూ ఉంటున్నాడు. రెండవ వచనంకి వచ్చేలాకే దేవుణ్ణి ఉచ్చరించే విధానం మారినట్లుగా చూస్తా. ఏమని పిలుస్తాను? రెండవ వచనంలో ప్రభువా అని పిలుస్తూ ఉంటాడు. ఇంతకుముందు యెహోవా అన్నాడు, నిబంధన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, నీ కట్టడలను నేను గైకుంటా ఉంటున్నాను, నీవు ఏదైతే నిబంధన చేసి ఉంటున్నావో నన్ను కాపాడు అని పిలుస్తూ ఉంటాడు. రెండవ వచనాలకు వచ్చే లోపల తన నామాన్ని ఇంకొక విధంగా మారుస్తా. ఏమని మారుస్తూ ఉంటున్నాడంటే ప్రభువా అని పిలుస్తూ ఉంటాడు. ప్రభువా అనే అర్థం ఏంటంటే అంటే ఎడనాయి దేవుడు అంటే నాకు, నా హృదయానికి రాజువు నువ్వు, నా జీవితాన్ని ఏలేవాడివి నువ్వు, నా హృదయంలో సింహాసనం వేసుకుంటే ప్రభువు నీవు, నేను నీకు దాసుడును ప్రభువా, నువ్వు నాకు యజమానుడు, నువ్వు నాకు మాస్టర్వి, నీ దగ్గర నేను దాసుడుగా ఉంటున్నాను, నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షించలేరు ప్రభువా అని యొక్క దీన స్థితికి తాను వస్తూ ఉంటాడు. యెహోవా అని పిలుస్తూ ఉంటాడు, నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నా హృదయానికి నువ్వు ప్రభు,
నా యొక్క జీవితానికి నువ్వే ప్రభువు, నా జీవితాన్ని నిర్దేశించేవాడవు. ఎప్పుడు నేను శ్రమ పొందాలనో, ఎప్పుడు బాగుపడాలనో, ఎప్పుడు ఆపదల నుంచి తప్పించబడాలనో నువ్వు మాత్రమే ఎరిగే దేవుడు ప్రభువా, నీవు మాత్రమే నన్ను రక్షించగల దేవుడు అని ఆయన ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. ఈ 2 వచనాలు మనం జ్ఞాపం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దీన స్థితిలో ఉండే వ్యక్తి, కష్టకాలంలో ఉండే వ్యక్తి, ఒంటరిగా ఉండే వ్యక్తి, ఆపదలో ఉన్న వ్యక్తి నిబంధనకు కారకుడైన యెహోవాని జ్ఞాపం చేసుకుంటున్నా ఉన్నాడు. నా రక్షణకర్తకు లేకపోతే నా హృదయానికి రాజుగా ఉంటున్న ప్రభువుని జ్ఞాపం చేసుకొని ఏమని అడుగుతూ ఉంటున్నాడంటే, నన్ను విడిపించు ప్రభువా, నా ఆర్తతోని విను, నేను మొరపెడతా ఉంటున్నాను, కేక వేస్తూ ఉంటున్నాను, నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు అని వ్యక్తిగతంగా. ఇప్పుడు ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే ఒక మనిషి ఉంటున్నాడు, కష్టాలు ఉండే మనిషి ఉంటున్నాడు, దేవునితో తను మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవుడు సహాయం చేస్తాడేమని ఎదురు చూస్తూ ఉంటున్నాడు, దేవుడి నుంచి సహాయాన్ని పొందుకోవడానికి ఎంతో ఆతృతగా తను ఎదురు చూస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? తనకున్న సమస్య ఏంది, తనకున్న బాధ ఏంది? ఫ్యామిలీ సమస్యలా, లేకపోతే అనారోగ్య సమస్యలా, లేకపోతే తనకు సంపద లేదా, లేకపోతే కష్టకాలంలో ఉన్నాడా, లేకపోతే ఆహారం లేకుంటున్నాడా, నీరు లేకుంటున్నాడా, లేకపోతే శత్రువు చేతిలో బందీగా ఉంటున్నాడా, లేకపోతే తన యొక్క కష్టం ఏంటి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ 2 వచనాల్లో తన కష్టాన్ని మనం గమనించలేం. కానీ ఆ కష్టం యొక్క తీవ్రత ఏందో, ఆ ఒక డీప్గా తను ఆక్రందన ఏందో మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ నిజంగా ఆ కష్టం ఏందో మనము గమనించలేక ఉంటున్నాం. కానీ 3వ వచనానికి వచ్చే లోపల తన కష్టాన్ని తను మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఏంటి, ఎందువల్ల తను ఆక్రందన చేస్తూ ఉంటున్నాడు, ఆర్తధ్వని చేస్తూ ఉంటున్నాడు, బొర్ర పెడతా ఉంటున్నాడు, అగాధంలో ఉంటా ఉంటున్నారు, లోతైన జలములో తను ఎట్లా ఉంటున్నాడు అనే విషయాన్ని మాట్లాడుతూ 3వ వచనంలో ఏం చెప్తా ఉంటున్నాడంటే, అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు. ఈ 3వ వచనాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, తన సమస్య డబ్బు కాదు, తన సమస్య అనారోగ్యం కాదు, తన సమస్య సంపద కాదు, తన సమస్య శత్రువు కాదు, తన సమస్య ఒంటరితనం కాదు. కానీ తన సమస్య ఈ లోకంలో ఉండే వాటికంటే ప్రధానమైన సమస్య ఏంట్రాబోయ్ అంటే ఒకే సమస్య తను కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. ఏంటి ఆ సమస్య అంటే పాపం. పాపము తన అగాధ స్థలంలోకి నెట్టివేస్తూ ఉంది. పాపము దేవుని ఆర్తధ్వని చేసేటట్లుగా చేస్తూ ఉంది. పాపము తను కష్టంలోకి వెళ్ళి రక్షించేవాడు ఎవడూ లేడు అనే స్థితిలోనికి తను తీసుకెళ్తా ఉంది. అందుకే రక్షించేవాడు ఎవరు అంటే యెహోవా నీవు మాత్రమే రక్షించగలవు, ప్రభువా నీ దగ్గరే నా ఆర్తధ్వని పెట్టగలను అనే స్థితికి తను వచ్చి ఉంటున్నాడంటే పాపాన్ని తన ముందర పెట్టుకొని పాపం నుంచి రక్షించబడడానికి, ఆ పాపపు యొక్క పరివర్తనాన్ని తట్టుకోలేక మేబీ ఆ పాపం బట్టి అనారోగ్యం వచ్చిందేమో, ఆ పాపం బట్టి ఒంటరితనం వచ్చిందేమో, ఆ పాపం బట్టి తన కుటుంబం వదిలివేసేసిందేమో, ఆ పాపం బట్టి శత్రువు తను ఆ సమయంలో తీసుకెళ్ళిపోయి ఉంటున్నాడేమో, ఆ పాపము తను ఇట్లా చేసింది కాబట్టి ఆ పాపానికి బట్టి యెహోవా దగ్గరికి వస్తూ ఉంటున్నాడు, ప్రభువా అనే దేవుని దగ్గరికి వస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో అనుభవించే ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి హింస, ప్రతి బాధలో దాని వెనుక ఉంటున్న కారణం ఏంటంటే ఈ పాపము ఈ లోకానికి శాపాన్ని తీసుకొస్తూ ఉంటున్నది. ఆదాము ఎప్పుడైతే దేవుడు సృజించుంటున్నాడో ఆ యొక్క తోటలో చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎంతో సంతోషించిన వాడిగా ఉంటున్నాడు. బాధను ఎరిగిన వాడిగా లేడు, ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు. సాయంకాలం అయినప్పుడు చల్లపొద్దున దేవుడు వస్తూ ఉంటున్నప్పుడు దేవునితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు, దేవునితో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నాడు. అంతవరకు కష్టం అంటే తెలియదు, ఒంటరితనం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, చింత అంటే తెలియదు, ఆపద అంటే ఏందో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే పాపం చేసి ఉంటున్నాడో వీటన్నిటినీ పాపము మానవుల్లోనికి తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడే ఒంటరితనంగా ఉంటా ఉంటున్నాడు. అంతవరకు దేవుని చూస్తే భయమే లేదు, తాను చాలా చక్కగా దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడో పొదచాటున ఎందుకు దాక్కోవాల్సిన అవసరం ఏర్పడింది? నిన్నటోకు బాగానే ఉన్నాడే, ఈరోజు ఏమైంది అని అంటే పాపము చేసిన దాన్ని బట్టి భయము తన హృదయాన్ని ఆవరించినట్లుగా చూస్తూ ఉంటున్నాడు. అంతవరకు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటున్నాడు, ఎప్పుడు సిగ్గు అవమానం అనేది అనుభవించలేనిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే పాపము తన జీవితంలో వచ్చిందో పాపము అవమానాన్ని, సిగ్గుని తన జీవితంలో
తీసుకొచ్చిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తే ఆదికాండంలో ఒక అధ్యాయంలో చూస్తే ప్రతివారు మృతి పొందెను రాస్తూ ఉంటున్నాడు. అంతవరకు ఏ మనిషి మృతి పొందలేదు. ఎందుకు మృతి పొందుతూ ఉంటున్నారంటే ఈ పాపము ఈ లోకానికి మరణాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాపం యొక్క పర్యవసానం ఎంత గొప్పదో కీర్తనకారుడు ఎరిగి ఉంటున్నాడు. కాబట్టి తన హృదయపూర్వకమైన ఆక్రందనను ఆర్తధ్వనిని దేవుని దగ్గరికి తీసుకొస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నా జీవితంలో ఈ పాపము నన్ను కూడా ఒంటరి వాడిని చేసినట్లుగా ఉంటున్నది. ఈ పాపము నా జీవితంలో అనారోగ్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈ పాపం నా జీవితంలో హృదయంలో బాధతో నింపుతూ ఉంటున్నది, భయముతో నింపుతూ ఉంటుంది. భవిష్యత్తును గూర్చిన భయము ఆవరిస్తూ ఉంటున్నది. రేపు ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటానని అదంతా ఎట్లా తీసుకొచ్చింది అంటే ఈ పాపము ఈ లోకంలోనికి వచ్చి మానవుని అటువంటి డీప్ వాటర్స్ లేకపోతే ఆ అగాధంలోనికి తోసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆ ఒక కరెక్ట్ రీజన్ పట్టుకున్నాడు కీర్తనకారుడు. అందుకే ఏమంటా ఉంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినాడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఇదేమన్నా ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడా? ఇది నాకు తెలిసి ప్రశ్న కాదు. ఏదో ఎవడు నిలబడతాడు ప్రభువా అని ప్రశ్న అడగట్లేదు. ఎవడు నిలవగలడు ప్రభువా? నువ్వు జ్ఞాపం చేసుకుంటే నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు, లేకపోతే మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి పాపాన్ని లెక్క చూసుకొని నువ్వు అడిగితే ఎవడు నిలవగలడు ప్రభువా? ఎవడికి ఎంత ధైర్యం ప్రభువా నీ ముందర నిలవబడడానికి? పాపం చేసిన వాడు ఎవ్వడు ప్రభు దగ్గర నిలవబడలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గరికి వచ్చేవాడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే పాపాన్ని ఆయన ద్వేషించేవాడుగా ఉంటున్నాడు. అందుకే పాపము ఎప్పుడైతే ఆ కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారి పైన పడిందో అంతవరకు చాలా సఖ్యతగా ఉంటున్న దేవుడు, అంతవరకు దేవునితో మంచి సాంగత్యాన్ని కలిగి ఉంటున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పాప భారం ఒకసారి ఆ ఒక యేసుక్రీస్తు ప్రభు పైన ఒక్కసారిగా పడినప్పుడు దేవుడు వెనుదిరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ నొప్పిని భరించలేక నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇంతవరకు బాగానే ఉన్నావు కదా ప్రభా, ఇంతవరకు నాతోనే ఉన్నావు, నేను నా చిత్తం ఏం చేయాలో నువ్వు చెప్పేవాడుగా ఉంటున్నావు, ప్రతి క్షణము నాలో జీవిస్తూ ఉంటున్నావు, ఇప్పుడేమైంది ప్రభువా అంటే నీపైన పాప భారం ఉంటున్నది. అందుకే నేను పాపాన్ని ద్వేషిస్తాను కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే నేను దూరంగా పెడతాను. కాబట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఈ పాపాన్ని పెట్టుకొని వస్తే దేవుడు ఏమంటున్నాడు, ఎవడు నిలవగలడు? వాడు ఎంతో గొప్పవాడైనా కానీ, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి అయినా కానీ, రాజకీయంగా ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఎంత ఈ లోకంలో ఎన్ని డబ్బులు కలిగి ఉన్నా, ఎంత విద్యావేత్తుడైనా పాపం చేత దేవుని దగ్గరికి నిలబడతా ఉన్నప్పుడు ఎవడు నిలవగలడు? ఎవరు ఆయన దగ్గర ధైర్యంగా ఉండగలరంటే ఒక దినాన వస్తూ ఉంటున్నది. మేబీ ఈ లోకంలో ఉన్న హిందువులు కానీ, ఈ లోకంలో ఉంటున్న దేవుని నమ్మని వారు కానీ, ఏమవుతుందిలే యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుంటే, ఏమవుతుందిలే పాపం చేస్తే, ఏమైతే చనిపోతాం అంతే కదా అని అనుకుంటారు. కానీ అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే ఒక భయంకరమైన దినం ఈ లోకానికి వస్తూ ఉంటున్నది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చూద్దాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన నా యొక్కనిని చూచితిని, భూమాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయినను వాటికి నిలువ చోటు కనపడు. ఒక దినం వస్తూ ఉంటున్నది, ఈ భూమి, ఆకాశము, సముద్రము భయముతో పారిపోతూ ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్తూ ఉంటున్నారంటే ఒక ధవల సింహాసనమైన ఒక వ్యక్తి కూర్చొని ఉంటున్నాడు. ఆయన చూడ్డానికే మాకు భయం కలుగుతూ ఉంటున్నది. ఎంతో ఉన్నతమైన భూమి, ఆకాశము, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి భయపడతా పరిగెత్తా ఉంటున్నాయి. ఇంకా చూస్తే 12 వచ్చి, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున
ప్రతి వాడు చనిపోయినాడులే అంటే సముద్రంలో చనిపోయాడు అంటే సముద్రం ఏం చేస్తుంది? పట్టుకొని వస్తుంది. ఏ మూలన చనిపోయినా కూడా సముద్రం పట్టు కదా, ఈడే పాపం చేసిందని దేవుని దగ్గర వేసిపోతుంది. లేకపోతే ఈ భూమిలో ఎక్కడైనా చనిపోయినా కూడా ఎక్కడో మూలన అడవిలో ఎక్కడో కూడా చనిపోయినాడు అనుకో, భూమి కూడా పట్టుకొస్తుంది, దేవా ఈడే నీ ఎదుట పాపం చేసింది. ప్రతి ఒక్కడు ఈ లోకంలో సకల జనులు వాళ్ళు ఎవరే, అందుకే చూస్తే కొద్దివారేమో కానీ గొప్పవారేమో కానీ, చిన్న పెద్ద ఆడ మగ ఏమీ తారతమ్యం లేదు. ప్రతి ఒక్కడు ఆ ధవల సింహాసనం దగ్గర కూర్చొని దేవుని యొక్క తీర్పులోనికి రావాల్సిన వారు. కాబట్టి ఆయన దగ్గర నిలబడితే ఎట్లా ఉంటుందో కీర్తనకారుడు తెలుసు. అందుకే ఏమంటా ఉంటున్నాడు, ఎవడు నిలవగలుగుతాడు ప్రభా? ఈ లోకమున్న సంపద ఏం చేయలేదు, ఈ లోకమున్న పేరు ప్రఖ్యాతులు కూడా ఏం చేయగలేవు. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర నిలబడాలి. నిలబడితే ఏం జరుగుతుందంట? 20వ అధ్యాయం 14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో ఏమంది పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడినడలా వాడు అగ్నిగుండంలో. అది దట్ ఈజ్ అవర్ డెస్టినేషన్. నీ గమ్యం ఏంటి అంటే పాపము చేసి పాపములో చనిపోతే నా గమ్యస్థానం ఏంటంటే నిరంతర నరకము, రెండవ మరణము, అగ్నిగుండంలో సదాకాలము కాలవలసిన అదే భయంకరమైన తీర్పు. ఆయన ధవల సింహాసనం మీద కూర్చుండి ప్రతి మనిషి వాడి క్రియల చొప్పున జనులకు తీర్పు తీర్చిన. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వారందరూ నరకంలో వేయబడదురు. కాబట్టి ఆ విషయాన్ని కీర్తనకారుడు జ్ఞాపం చేసుకుని, ప్రభువా నీ సన్నిధానంలో నేను ఎట్లా నిలవగలను ప్రభా? నువ్వు ప్రతి పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, లేకపోతే నీ బుక్లో రాసి పెట్టుకుంటే నేను ఎలా తప్పించుకోగలను ప్రభువా? అందుకే అగాధంలో నుండి ఆయన కేకలు వేస్తూ ఉంటున్నాడు, అంధకారంలో నుండి కేకలు వేస్తూ ఉంటున్నాడు, ఆర్తధ్వని చేస్తూ ఉంటున్నాడు. ఆ భయంకరమైన దినం నుంచి నేను తప్పించుకోవాలి ప్రభువా, నన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరు. ఈ లోకంలో ఉండే మనుషులు ఎవరూ రక్షించలేరు. ఎందుకు అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటున్నాడు. నీతిమంతుడు ఒక్కడనూ లేడు. ఎవరు వాళ్ళని రక్షించుకోలేని స్థితిలో ఉంటున్నప్పుడు నిన్ను నన్ను ఎలా రక్షించగలరు? నేను మంచి క్రియలు చేస్తా ఉన్నానన్నా, మంచి క్రియలు నన్ను రక్షిస్తాయంటే దేవుని దృష్టిలో నా నీతి క్రియలు ఎలా కనిపిస్తూ ఉంటున్నాయి? మురికి గుడ్డల్లాగా. కానీ మసిగుడ్డ ఎక్కడ పెడతారమ్మా? ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటారా? ఎక్కడ ఉంటుంది? పొయ్యి దగ్గర ఉంటుంది కదా. కాబట్టి నా మంచి క్రియలు పొయ్యి దగ్గర ఉండడానికి కూడా ఉపయోగపడు. కాబట్టి నా మంచి క్రియలు నిన్ను నన్ను రక్షించలేవు, ఆ దినం నుంచి నిన్ను నన్ను తప్పించలేవు. అందుకే కీర్తనకారుడు హృదయంలో ఆ బాధను పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆరాధన చేసేటప్పుడు ఎందుకు వచ్చినామో మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే అటువంటి ఆరాధన మనం ఆరాధించలేం. ఎంతో గొప్ప కీడు నుంచి మనం తప్పించబడతా ఉంటున్నాము, ఎంతో గొప్ప ఉగ్రత నుంచి మనం తప్పించబడతా ఉంటున్నాము. ఆ రెండవ మరణం నుండి ఆ తీర్పులోనికి మనం రాకుండా దేవుడు నిన్ను నన్ను ముందే సదాకాలం నిండడానికి తీసుకెళ్తూ ఉంటున్నాడు. అందుకే కీర్తనకారుడు ఆ విషయాన్ని తెలిపి 3వ వచనం వరకు ఎంతో ఆర్తధ్వనితో ఉంటా ఉంటున్నాడు, భరించలేని నొప్పితో ఉంటా ఉంటున్నాడు, అగాధ స్థలంలో ఉంటా ఉంటున్నాడు. 4వ వచనానికి వచ్చే లోపల తనకు జవాబు దొరికింది, తనకు సమాధానం దొరికింది, తన ప్రశ్నకు తన ఆక్రందనకి జవాబు దొరికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 130వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుందంట? క్షమాపణ. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ ద ఫర్గివ్నెస్. ఎక్కడ ఈ లోకంలో క్షమాపణ దొరుకుతుందంటే ఎక్కడా దొరకట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. క్షమాపణ అనే పదము ఈ భూమికి ఒక కొత్త పదంగా కనిపిస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఆ పదానికి సరైన అర్థం దొరకట్లేదు. క్షమించిన ఎవరు హృదయపూర్వకంగా క్షమించలేదు. ఈరోజు క్షమిస్తారు, రేపు క్షమించలేని వారుగా ఉంటారు. ఈ లోకంలో తల్లిదండ్రులు అయినప్పుడు కూడా, అన్నతమ్ములు అయినప్పుడు కూడా ఒకసారి 2 సార్లు క్షమిస్తారేమో. మేబీ అదే విషయాన్ని కొన్ని సంవత్సరాల వరకు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక్క స్థలం ఉంటా ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటా ఉంటుంది. ఆ ప్లేస్లో ఏం దొరుకుతుంది రాబాయ్ అంటే
తినుబండారాలు కాదు, ఆస్తులు అంతస్తులు కాదు. ఏం దొరుకుతుందంటే క్షమాపణ అనే యొక్క విలువైన ఎంతో ఖరీదైన విషయం నీకు నాకు దొరుకుతూ ఉంటుంది. అటువంటి క్షమాపణ ఈ లోకంలో మనం ఎక్కడ పొందుకోలేదు. ఇక్కడ పదాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారు ఎంత చక్కగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటున్నాడంటే 4వ వచనం అయినను అనే పదం వాడుతూ ఉంటున్నాడు. 3వ వచనాలు తన ఆక్రందనను చూపిస్తూ ఉంటున్నాడు, తన ఆందోళనను పరిచయం చేస్తూ ఉంటున్నాడు. కానీ 4వ వచనంలో మొదటి పదం చూస్తే అయినను, ఇంగ్లీష్లో బట్ అని రాయబడుతుంది. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది కానీ బట్ అని వాడతాం కదా, ఎందుకు అంటే దెర్ మైట్ బి సమ్ సొల్యూషన్. అక్కడ సమస్య ఉన్నప్పుడు కూడా అక్కడ సొల్యూషన్ కూడా ఉందని చెప్పడానికి ఈ పదాన్ని వాడుతూ ఉంటాం కదా. మన హాస్పిటల్కి అయితే డాక్టర్లు చాలా కష్టమని చెప్తున్నారు కానీ అయినా కూడా మందులు ఉంటా ఉన్నాయి అని చెప్తారు కదా. అట్లానే ఇక్కడ సమస్య ఉంది, ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉంది, ఆందోళన ఉంది, ఆక్రందన ఉంది, అగాధ జలములు ఉంటున్నాయి. అయినను బట్ ఏముంటున్నది, క్షమాపణ కూడా ఉంటా ఉంటున్నది. ఆయన ఎంత న్యాయవంతమైన దేవుడు, ఎంత పరిశుద్ధుడైన దేవుడు, నా పాపములను బట్టి ఎంతగా నన్ను శిక్షించేవాడో ఆయనను దెర్ ఈజ్ అనదర్ అట్రిబ్యూట్, ఇంకొక గుణలక్షణం ఏంది అంటే ఆయన నన్ను క్షమించేవాడిగా ఉంటున్నాడు. దీర్ఘశాంతాన్ని కలిగిన దేవుడు, కృపా సత్యములు ఆయన దగ్గర ఉంటా ఉంటున్నాయి. నన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అంటున్నాడు. అదే మన నిరీక్షణ, అదే మన విశ్వాసము. 4వ వచనంలో కీర్తనకారుడికి ఆ నిరీక్షణ తాను దొరుకుతూ ఉంటున్నది. అందుకే ఏమంటున్నాడు, అయినను చదవండి అమ్మా, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలబడినట్లు నీ యొద్ద. ఎవరి దగ్గర, మనుషుల యొద్ద కాదు, ఒక స్థలంలో కాదు, ఒక రాజు దగ్గర కాదు, నీ యొద్ద అంటే ఎవరు, యెహోవా యొద్ద, ప్రభువా నీ యొద్ద. ప్రభువా నువ్వు ధవల సింహాసనముల మీద ఒక దినాన తీర్పు తీర్చే ఆ ప్రభువు యొద్ద ఏం జరుగుతూ ఉందంటే క్షమాపణ దొరుకుతూ ఉంది. కాబట్టి ఇటువంటి భయంకరమైన పాపంలో ఇంకెవరైనా జీవిస్తూ ఉంటే ఆ క్షమాపణ అనే అనుభవంలోకి ఇంకా ఎవరైనా రాకపోతే దెర్ ఈజ్ ఎ హోప్. నా దగ్గర నిరీక్షణ దేవుడు ఉంచుతూ ఉంటున్నాడు. ఆ దినానికి మనం ఎంటర్ కాకుండా ఆ ధవల సింహాసనం దగ్గర ఆయన దగ్గర తీర్పులోనికి రాకుండా దేవుడు ఏం చేసి ఉంటున్నాడంటే అయినను అనే పదాన్ని పెట్టి నా యొద్ద క్షమాపణ దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఆ క్షమాపణ ఎవరికైనా కావాలా? ఇంకా లేకపోతే ఆ క్షమాపణ పొందుకోకపోతే 3వ వచనంలోనే ఉంటాం మనం. ఆ 3వ వచనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో తీసుకెళ్ళి నన్ను నరకంలోనికి వేసేదిగా ఉంటా ఉంటున్నది. ఆ 3వ వచనం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, ఆయన ధవన సింహాసనం ముందు నిలబడకుండా నేను తప్పించుకోవాలంటే నేను 4వ వచనాలకు రావాల్సిందే. ఒకవేళ రాకపోతే దెర్ ఈజ్ ఎ గ్రేట్ డేంజర్, ఎంతో ప్రమాదం నీ యందు పొంచి ఉంటా ఉంటున్నది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే 4వ వచనంలో ఉన్న క్షమాపణను నేను పొందుకోవాలి. ఆ క్షమాపణ నీవు కావాలంటే ఈ 3 వచనాల్లో ఏదైతే ఆక్రందన ఉందో, ఏదైతే అగాధ స్థలములు ఉంటున్నాయో, ఏదైతే కేక ఉంటా ఉంటున్నదో, ఏదైతే ఆర్తధ్వని ఉంటున్నదో అదంతా నువ్వు నేను అనుభవించుకోకుండా ఇంకొక వ్యక్తి సిలువలో అనుభవించిన వాడిగా ఉంటున్నాడు. నీ యొక్క ఒంటరితనాన్ని తీసుకున్నాడు, నీ యొక్క సిక్నెస్, నీ అనారోగ్యాన్ని తీసుకున్నాడు, నీ దోషాన్ని తీసుకున్నాడు, నీ పాపాన్ని తీసుకున్నాడు, నువ్వు పొందాల్సిన శిక్షను తాను తీసుకొని ఏం చేసినాడంటే 4వ వచనాన్ని నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతాం. చూడండి ఇక్కడ మనము ఏం చేస్తుంటున్నాడు, మనము అతిక్రమములు చేసి ఉంటున్నాం, మనము దోషములు చేసి ఉంటున్నాం, మనం శిక్ష పొంది ఉంటున్నాం, మనము అస్వస్థతగా ఉంటున్నాం. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేయబడినాడంటే ఆయన గాయపరచబడి ఉంటున్నాడు, ఆయన నల్లగొట్టబడి ఉంటున్నాడు, శిక్ష ఆయన పైన వచ్చి ఉంటున్నది, దెబ్బలు కూడా తిన్నట్లుగా మనము చూస్తాం. అంతేకాకుండా 10వ వచనంలో చూస్తే అతన్ని నల్లగొట్టుటకు
యెహోవాకు ఇష్టమైనను. కాబట్టి నువ్వు నేను అనుభవించాల్సిన ఆ ఒక ఆర్తధ్వని అంతా, ఆ కేక్ అంతా సిలువలో ఎవరు అనుభవించినారంటే నీకు నాకు ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అనుభవించినట్లుగా చూస్తాం. ఆ 3వ వచనంలో తాను నిలబడినాడు. లిటరల్గా దేవుని యందు ఒక పాపం చేసిన వాడిగా దేవుని దగ్గర నిలబడి ఉంటున్నాడు. కాబట్టి ఆ పిలాతు ఆయనను విచారిస్తూ ఉంటే వదకు తేయబడిన గొర్రెపిల్లలాగా ఆయన యందు ఎంతో దీనంగా తాను నిలబడి ఆ శిక్షకు తీసుకురాబడతా ఉంటాడు. ఎంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి ఎడల కలిగి ఉంటున్నాడు. నువ్వు నేను అలాగా ఆ కోర్టులో విచారణకు రాబడవలసిన వాడిగా ఉంటున్నాం. నీకు బదులుగా ఆయన ఆ విచారణకు తీసుకురాబడిన వాడిగా ఉంటున్నాడు. ఆ విచారణలో ఎంతోమంది గేలి చేస్తూ ఉంటున్నారు. ముళ్ళ కిరీటాన్ని తన పైన పెట్టి ఉంటున్నాడు. ఎంతోమంది అపహసిస్తూ ఉంటున్నారు. తాను ప్రేమించిన వాళ్ళే ఎంతోమందిని స్వస్థపరిచి ఉంటున్నాడు. ఎంతోమందిని బాగు చేసి ఉంటున్నాడు. ఎంతోమంది అపవిత్రాత్మలను పోగొట్టిన వాడిగా ఉంటున్నాడు. వాళ్ళందరూ గేలి చేసి ఏమంటా ఉంటున్నారంటే ఈయనను సిలువేము అని అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కేకలు వేసినట్లుగా చూస్తాం. ఎవరు అనుభవించాలి అంటే నువ్వు నేను అనుభవించాలి. కానీ ఆ 4వ వచనం కోసం 3వ వచనంలో రావాల్సిన శిక్షణ అంతటిని ఆయన భరించిన వాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడికి అది ఇష్టమైంది. తన కుమారుణ్ణి సిలువలో నలగొట్టడం దేవునికి ఇష్టమై వ్యాధిగ్రస్తుడుగా చేయబడి ఉంటాడు. రావాల్సిన ఉగ్రతనంతటిని సిలువలో ఆయన తాగివేసిన వాడిగా, అందుకే అంత సమాప్తమైనది అని ఆయన పలుకుతూ ఉంటాడు. ఎంత ప్రేమను దేవుడు ఈరోజు నీకు నాకు పరిచయం చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రేమను చాలా ఉదాసీనంగా తీసుకుంటా ఉంటున్నామా? ఏముందిలే అండి, ప్రతి ఆదివారం వస్తూ ఉంటున్నాం, 4 మాటలు ఆరాధన చేస్తే అయిపోతుంది, 2 మాటలు చెప్తే చాలు, నేను చేయలేదనుకుంటారు కాబట్టి చేయాలి అని అనుకోవడం కాదు. నిజంగా హృదయపూర్వకంగా కీర్తనకారుడు యొక్క ఆక్రందనను నువ్వు నేను చేసినట్లు. అందుకే మనం చూస్తే 4వ వచనంలో ఏం రాయబడిందంటే, మళ్ళీ చదువుదాం, 130 కీర్తన 4వ వచనం. అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీకు నాకు క్షమాపణ దొరికిందంటే దాని ముందు ఏం చేయాలంట? భయభక్తులు నిలపాల. ఊరికి రాలే క్షమాపణ, అరే ఊరికి వచ్చింది లేదా భయ్, మంచిగా తీసుకున్నాను, నా అంతకు నేను ఉంటానడానికి లేదు. దానికి రావాల్సిన ప్రీ కండిషన్ ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఆ క్షమాపణ ఉదాసీనంగా రాలేదు, ఏదో చీప్గా నీకు దొరకట్లేదు. అది తీసుకున్న నువ్వు నేను ఆయన మందిరానికి వస్తా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలమ్మా? భయభక్తులు కలిగి ఉండాల, భయము కలిగి ఉండాలి. ఒకవేళ ఈ క్షమాపణ నాకు దొరకకపోతే ఆ ధవల సింహాసనంలో ఎంతో ఘోరమైన శిక్షను నేను పొందాలి. కానీ ఆ శిక్షను తప్పించాడు కాబట్టి దేవుని ఎడల భయము కలగాల, భక్తి కలగాల. ఆ భక్తిలో నుంచే ఆరాధన బయటికి రావాలి. ఏదో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 4 మాటలు విన్నానులే, ఆ 4 మాటలు చేస్తానంటే కుదరదు. ఆ భయాన్ని, ఆ భక్తిని హృదయంలో నింపుకొని ఏదైతే దేవుడు నా జీవితంలో చేసి ఉంటున్నాడో వాటన్నిటిని హృదయపూర్వకంగా జ్ఞానం చేసుకొని వాటన్నిటినీ దేవుని దగ్గరికి తీసి, ప్రభువా ఇది నీ కృప ప్రభు, నేను కూడా ఆక్రందన చేశాను, నా హృదయంలో అలజడి ఉంటున్నది, ఈ యొక్క పాపమును బట్టి పాపానికి రావాల్సిన ఆ ఒక పర్యావసానాన్ని అంతటిని నేను అనుభవిస్తూ ఉంటున్నాను ప్రభువా. కానీ ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించావు, నా దోషంలో నుంచి తప్పించావు, నేను చేసిన పాపాలకి రావాల్సిన శిక్ష నుంచి రప్పించావు ప్రభువా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని మన దేవుణ్ణి ఆరాధించేవారు. అందుకే కీర్తనకారుడు చివరిగా ఏం చేశాడంటే ఆ క్షమాపణ పొందుకున్నాడు. ఆ క్షమాపణలో భయభక్తులు తనకి వచ్చి ఉంటున్నాయి. ఆ భయభక్తులతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, ఆరాధన చేస్తూ ఉంటున్నాడు. అందుకే భక్తులు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పండుగకు వెళ్తూ ఉంటున్నాడు. ప్రతి సంవత్సరం 3 సార్లు ఎందుకు ఈ కీర్తన పాడుతూ ఉంటున్నారంటే ఆ కీర్తనలో క్షమాపణ దొరుకుతూ ఉంటున్నది, ఆ కీర్తనలో భయభక్తులు ఉంటున్నాయి, ఆ కీర్తనలో నిజమైన ఆరాధన ఉంటున్నది. సత్యముతో ఆరాధన చేస్తూ ఉంటున్నారు, ఆత్మతో ఆరాధన చేస్తూ ఉంటున్నారు. అందుకే మనం చూస్తే ముగించుకుందాం, సమయం లేదు. 130వ కీర్తన చివరి వచనంలోకి వచ్చే లోపలికి 7వ వచనం చదువుదాం అందరం. 7-8. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటినీ ఆయన వారిని
ఏం చేస్తున్నావు కీర్తనకారుడా? నువ్వు ఆక్రందనలో ఉన్నావు, దేవుడు రక్షించినాడు, దేవుడికి క్షమాపణ దొరికింది, ఇంక ఏంటి నీ ప్రాబ్లం అంటే, నేను కూర్చోను, నేను ఊరికనే ఉన్నాను. నేను ఏదైతే పొందుకొని ఉంటున్నానో, ఏదైతే భయాన్ని పొందుకొని ఉన్నానో, ఏదైతే భక్తిని పొందుకున్నానో, ఏదైతే విమోచనను పొందుకున్నానో, ఐ విల్ గో అండ్ ప్రీచ్ ద పీపుల్. నేను కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఈ సంగతి చెప్పాలా, అందరం కలిసి మేము దేవుణ్ణి ఆరాధించాలంటా ఉంటున్నాడు. అందుకే ఏమన్నాడు, ఇశ్రాయేలు పిలుస్తూ ఉంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, నీకు ఒక మంచి సంగతి చెప్తా. నేను బాధలో ఉన్నప్పుడు రక్షించబడ్డాను, క్షమాపణ లేనప్పుడు క్షమించబడ్డాను, నా హృదయంలో ఆర్తందన ఉంది, దాని నుంచి రక్షించబడ్డాను, దానికి కారణం ఏంటో చెప్తా, విను ఇశ్రాయేలు అని ఏం చెప్తా ఉంటాడంటే, యెహోవా మీద ఆశ పెట్టుకో. నీకు ఆశ లేదేమో, యెహోవా మీద నీకు ఆశ లేదేమో, నేనే రుజువు, నేనే రక్షించబడ్డాను, నేనే క్షమించబడ్డాను, నేనే నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నువ్వు నన్ను చూసి ఈ పని చేయని ఏమంటున్నాడంటే, యెహోవా యొద్దనే కృప దొరుకుతుంది, యెహోవా యొద్దనే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఎంత గొప్ప పని! ఆయన ఒక్కడే ఆరాధన చేయడానికి ఇష్టపడలా, జనులందరినీ సమకూరుస్తూ ఉంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూరుస్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడు అంటే, నేను యుద్ధములు గెలిచాను, లేకపోతే దేవుడు ఇంత బంగారం ఇచ్చాడు, లేకపోతే ఇన్ని జనాలను ఇచ్చినాడని చెప్పట్లే. యెహోవా యొద్దనే సంపూర్ణ విమోచన దొరుకును, యెహోవా యొద్దనే కృప దొరుకుతుంది, యెహోవా దగ్గరనే క్షమాపణ దొరుకుతుంది, యెహోవా దగ్గరనే ప్రేమ దొరుకుతుంది, యెహోవా దగ్గరనే మీరందరూ క్షమించబడతారు, ఆయన దగ్గరికి రండి అని బోధిస్తూ ఉంటున్నాడు. అందుకే ఏం పిలుస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించు. కాబట్టి ఈరోజు నా ఆరాధన వ్యక్తిగతమైన ఆరాధన అయినప్పటికీ కూడా, ఎట్లాగ కీర్తనకారుడు ఇశ్రాయేలు అందరినీ పోగు చేసుకొని దేవుడు తన జీవితంలో ఏం చేసి ఉంటున్నాడో, తను ఒక భయం నుంచి ఎలా విడిపించాడో, ఆపద నుంచి ఎలా విడిపించాడో, ఎలా రక్షించాడో, పాపం నుంచి ఎలా విడిపించాడో, మేబీ ఎన్నోసార్లు చెప్పి ఉంటాడేమో, అందరినీ పిలిచి ఆరాధనకు పిలుస్తూ ఉంటున్నాడు. ఈరోజు సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే, రెగ్యులర్గా చేసే ఆరాధన దేవుడు వినడు. మనం హృదయపూర్వకంగా చేసే ఆరాధన, ఏదైతే పొందుకున్నామో, ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే క్షమాపణ పొందుకున్నామో, ఏదైతే ఆపదల నుంచి విడిపించబడ్డామో, వాటన్నిటిని హృదయమార ధ్యానించుకొని ఆరాధన చేసినప్పుడు దేవుని దగ్గరికి ఒక మంచి సువాసనలాగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు దాన్ని తీసుకునేవాడిగా ఉంటున్నాడు. ప్రాముఖ్యంగా ఎవరైతే అటువంటి అనుభవంలో లేరు, ఆ క్షమాపణ పొందుకునే అనుభవం లేదో, దేవుడు మరొకసారి అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఏదో రెగ్యులర్గా నేను మందిరానికి వస్తే సరిపోతుందేమో, వాక్యం అంటే సరిపోతుందేమో, ఆరాధన చేస్తే సరిపోతుందని లేదు. నా పాపాలు క్షమించబడాలి, శత్రువుగా ఉంటున్న దేవుని నువ్వు మిత్రుడుగా చేసుకోవాలి ఫస్ట్. అప్పుడే ఆయనతో మనం ఆరాధన చేయగలం, ఆయనతో మాట్లాడగలం. అదే జరగకపోతే నువ్వు చేసే ఆరాధన ఎక్కడికి పోతుంది? కాబట్టి ఎవరైతే ఇంకా రక్షణ అనే అనుభవంలోకి రాకపోతే, దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించకపోతే, ఎందుకంటే నేను చేతులెత్తి అడుగుతూ ఉంటున్నాను, ఒకవేళ ఆ తీర్మానాన్ని నువ్వు ఈరోజు తీసుకోకపోతే, ఒక దినాన సింహాసనం ముందు నేను ఎంతో ఆయన ముందర నిలబడి నరకంలో వేయబడిన వారంగా ఆ రోజును తప్పించుకోవాలంటే, దేవుడు ఈ దినానే మనం బ్రతికున్నప్పుడే ఆ ఒక తీర్మానాన్ని తీసుకుంటే, దేవుడు సత్యంతో ఆత్మతో దేవుని ఆరాధించగలడానికి మంచి సమయం మనకు దయచేసేవాడిగా ఉంటాడు. కాబట్టి అటువంటి ఆరాధన చేయాలని ప్రభు కోరుతూ ఉంటాడు. ఈ సమయంలో ఒక పాట పాడుకొని మనము ఆరాధనకి ప్రవేశిస్తాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం, 3 చరణాలు. పెద్ద పాటల పుస్తకంలో 278, చిన్న పాటల పుస్తకం 118. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల. మొదటి 2 చరణాలు 6వ చరణం పాడుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మొదటి 2 చరణాలు 6వ చరణం. ఇంకోసం ఎంత చిన్న దాంట్లో 118, సిలువలో బలి అయిన దేవుని గొర్రె. మొదటి 2 చరణాలు గమనించండి, 6వ చరణం మాత్రం పాడుకుంటాం. చిన్న పాటల పుస్తకం 118, దానిలో లేక చూడండి. ఈ నెంబర్లు మారినగా 230. చిన్న పాటల పుస్తకంలో 230 అంటే ఒక నెంబర్ చూడండి. సిలువలో బలి అయింది.
మొదటి 2 చరణాలు 6వ చరణం పాడుకుంటాం.
అందరు దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్దాం. ఏదైతే మనం వాక్యం వింటున్నామో వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 మాటలు మన హృదయంలో ఏదైతే గ్రహించి ఉంటున్నామో దేవుడు మన జీవితంలో ఏం చేసి ఉంటున్నాడో వాటన్నిటినీ హృదయపూర్వకంగా జ్ఞాపం చేసుకొని ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. క్రమంగా ఆరాధన చేద్దాం. ఒక సహోదరి ఒక సహోదరుడు మార్చి మనము ఆరాధనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధనలోకి వెళ్దాం. నీ పాదాలు పొందాలని ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మోరియాలో మీ ప్రజలతో కలిసి మీ స్వరక్తం ఇచ్చి మోచించబడిన వారితో నేను మిమ్మల్ని గణపరిచి ఆరాధించే భాగ్యం స్తోత్రాలు. దావీదు కీర్తనలో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ పరిశుద్ధ లేఖన వల్ల స్తోత్రాలని దావీదు తన దళిత తండ్రి తన ఆత్మధ్వని మీకు ప్రభువా విన్నమించుకున్నప్పుడు తన మొరాలకించి తన దోషములను తన పాపములను మీరు పరిహరించారు. అందుని బట్టి దావీదు మిమ్మల్ని గణపరిచి 103వ కీర్తన నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణం యెహోవాను సన్నిధించమని చేసిన ఉపకారం దేని వరకు నా జీవితంలో కూడా జన్మ పాపం కర్మ పాపంలో ఆదాము ద్వారా వచ్చిన జన్మ పాపము జీవితంలో చేసిన జన్మ పాపం ప్రభా కర్మ పాపమును బట్టి నా పాపను బట్టి నేను మరణానికి పాత్రుడిగా ఉన్నాను. నిందకు అవమానానికి దుఃఖానికి వేదనకు ప్రభ అనేక విధాలైన శాపానికి గురిగా ఉన్నాను. తదంతరం నరకానికి అగ్నిగలంతో మండుగుణములకు పాత్రున్నాను. మీరు ప్రేమించి 2024 సంవత్సరాల క్రితం ప్రభ ఈ లోకానికి మానవుడిగా మనిషి కుమారుడుగా నశించిన వెదకి రక్షించడానికి వచ్చారు. నశిస్తున్న నన్ను మీరు ప్రేమించి కలవరిశిలో నా శిక్షను మీరు భరించి దళిత తండ్రి నా దోషములు నా పాపమును పరిహరించి మీరు కార్చిన రక్తం చేత నా జన్మ కర్మ పాపను కడిగి నీ బిడ్డగా చేసుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. పాపి నన్ను పరిశుద్ధంగా చేశారు. దళిత నీతిమంతునిగా చేశారు. దళిత తండ్రి సంఘంలో అంగముగా చేశారు. దూరస్తుని నన్ను సమీపస్తునిగా చేశారు. నాకు ఈ మోచిన విడుదల రక్షణ ఆనందాన్ని ఇచ్చారు. మరణ గ్రంథంలో నా పేరు కొట్టివేసి జీవ గ్రంథంలో రాసిన దినాన్ని బట్టి స్తోత్రాలు. నా ఎడల కుటుంబ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో సంఘ జీవితం మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి మీకు నేను తండ్రి ఏమి ఇచ్చిన వస్తున్నాయి ఏమి లేని వాడని ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకున్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.